హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. నేను మీ మాహిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే స్వీట్ కార్న్తో వడలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం లేతగా ఉన్న స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. దానిపైన స్కిన్ అంతా కూడా మనం నీట్గా తీసేసుకొని గింజలన్నీ వలుచుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. వీటన్నిటిని నీటితో శుభ్రంగా కడుక్కొని బౌల్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్వీట్ కార్న్ వచ్చేసి చాలా లేతగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయండి, ముదిరిపోయినవి బాగుండవండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ స్వీట్ కార్న్ని మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఎలాంటి వాటర్ వేయకూడదండి. ఆల్రెడీ మనకు ఈ స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది కాబట్టి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ గడ్డ ముక్కలు వేస్తున్నానండి. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆ తర్వాత నేను 1/2 కప్పు అంతా శనగపిండి వేసానండి. ఇందులో 1/2 కప్పు అంతా బియ్యపిండి కూడా వేసానండి. ఇందులో మీకు ఇష్టంగా ఉంటే కొద్ది కారం కూడా వేసుకొని ఈ పిండి మొత్తం కూడా బాగా చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి వాటర్ వేయకూడదండి. ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో వాటర్ ఉంటుంది కాబట్టి అదే వాటర్తో మనం మీడియంగా కలుపుకోవాలండి. మరి పలచంగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఇదంతా కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. బాండి వేడెక్కింది. వేడెక్కిన తర్వాత మనకు ఆయిల్ వేసేస్తున్నానండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ బాగా వేడెక్కినట్టుంది, బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనకు మంటను మీడియంలోనే పెట్టుకొని మనం చేతిని వాటర్తో తడుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం వడ షేప్లో వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2-3 మాత్రమే వేస్తున్నానండి, ఎక్కువ వేసుకోకూడదండి. మళ్ళీ కూడా ఇక్కడ నేను 3 వేసానండి. మంటను మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 వైపులా మనం టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ రాగానే మనం ప్లేట్లో తీసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను నేను. ఈ వడలు పిల్లలకి ఎంతో ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తర్వాత మళ్ళీ మిగతా పిండి మొత్తం కూడా అదే విధంగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మాత్రమే వేసుకోండి. పిండి మాత్రం పలచంగా అవ్వకూడదండి, మరీ గట్టిగా అవ్వకూడదండి, మీడియంగా ఉండాలండి. ఇందులో మీరు ఎలాంటి వాటర్ వేసి కలపకూడదండి, వాటర్ వేయకూడదండి. అందులో ఉన్న వాటర్తోనే కలుపుకోవాలండి. అందులో మనకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా బాగా వేగిపోయినాయి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి. వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఎమ్మి స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.